పొట్టు మినపప్పు మొక్కజొన్న రవ్వతో ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. దానికోసం 1 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతుల్ని బాగా వాష్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. 2 కప్స్ మొక్కజొన్న రవ్వను కూడా నైట్ సోక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి, మంచి ఫ్లఫీ ఇడ్లీస్ వస్తాయి. పొట్టు మినపప్పు మార్నింగ్కి బాగా సోక్ అయిపోయింది. దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని వెట్ గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొట్టు తీయకుండా గ్రైండ్ చేసుకుంటే మోర్ న్యూట్రిషన్, మోర్ ఫైబర్ వస్తుంది. మొక్కజొన్న రవ్వ కూడా బాగా సోక్ అయిపోయింది. దీన్ని మంచిగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రవ్వని వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఏ గిన్నెలో అయితే మనం ఫర్మెంట్ చేసుకుంటామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వైట్ రవ్వల్ని రీప్లేస్ చేస్తూ మనం డిఫరెంట్ రవ్వల్ని యూజ్ చేస్తూ ఇడ్లీలు చేసుకోవచ్చు. సో నాకు బాగా నచ్చింది మొక్కజొన్న రవ్వ. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు ఒకే మిల్లెట్ కాకుండా డిఫరెంట్ యూజ్ చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని మొక్కజొన్న రవ్వలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. మీ ఉండే ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వింటర్లో 1.5 డే వరకు కూడా పడుతుంది ఫెర్మెంట్ అవ్వడం కోసం. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని పిండిని యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మేము ఈ ఇడ్లీలకు కాంబినేషన్గా పీనట్ చట్నీ, కారపొడి, ఉలవల పప్పు తిన్నాము. చాలా బాగుంది. ఈ ఇడ్లీలో నేను ఉప్పు యాడ్ చేయలేదు, హోల్ మినపప్పు యూజ్ చేశాం కాబట్టి టేస్టీగా ఉంటే ఉప్పు అవసరం ఉండదు. చట్నీలో, పొడిలో, పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఎక్స్ట్రా ఉప్పు అవసరం ఉండదు. మీరు ఎప్పుడు మొక్కజొన్న రవ్వతో ఇడ్లీలు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా నచ్చాయో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.